ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏ విధంగా అయితే మెడికో కేసు ఇదే అని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టినరో అదే విధంగా మెడికో లీగల్ కేసు కింద నా బిడ్డ డ్రెస్సును ఎందుకు ఇవ్వలేదు, పోలీస్ వాళ్ళకన్నా ఇవ్వాలా, ఏమంటారు వీళ్ళు ఉన్నారు కదా ఫోరెన్సిక్ వాళ్ళకన్నా ఇవ్వాలా, ప్యాక్ చేసి తల్లిగా నాకన్నా ఇవ్వాలా, ఎవరికో ఒకరికైతే హ్యాండ్ ఓవర్ చేయాలా. ప్రత్యక్ష ఏ డ్రెస్ అయితే చేంజ్ చేసిండో అది ట్రీట్మెంట్ అయినప్పుడు ఉన్న చేంజ్ డ్రెస్ని అయితే ఇవ్వాలి కదా సార్. పాయిజన్ తీసుకున్న టైంలో ఉన్న డ్రెస్ అయితే ఇవ్వలేదు. వాళ్ళని నేను పోయి నాకు ఒక 3 days తర్వాత ఇది సస్పెక్టెడ్ డెత్ అని చెప్పి నాకు భువనగిరిలో ఉన్నప్పుడు తెలవగానే నేను ఫస్ట్ పోయిందే కేర్ హాస్పిటల్కి పోయి అక్కడ చైర్మన్ గారు ఉన్నారు. అంటే చైర్మన్ గారు ఆఫీస్ రూమ్లోకి పోయి మాట్లాడినా సార్ తోటి ఒకటేసారి మాట్లాడాను. అదే సార్ డ్రెస్ సార్ ఏమైంది అంటే సతీష్ చంద్ర టీము ప్రత్యూషకి ట్రీట్మెంట్ చేసింది అన్నారు. సార్ ఆ సతీష్ చంద్ర కదా సార్ రెస్పాన్సిబిలిటీ అంతా మీదే ఉంటుంది. హాస్పిటల్ ఏది జరిగినా మీరే చెప్పాలి, రెస్పాన్సిబిలిటీ మీరే అవుతారు. నాకు చెప్పండి, నా బిడ్డ డ్రెస్ నాకు ఇవ్వండి, నేను తీసుకొని వెళ్తాను అంటే లేదు ఆ రోజు నా ప్రత్యూష మార్నింగ్ నెక్స్ట్ 24th మార్నింగ్ ప్రత్యూష మోషన్ చేస్తే ఆ డ్రెస్ ఇప్పేసినాము, మీరు తెచ్చిన డ్రెస్ ఇచ్చినాము, దాన్ని మేము డస్ట్బిన్లో వేసేస్తే మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ సర్వెంట్స్ అందరూ డైలీ పేషెంట్స్ వేస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. అందులో భాగంగా ప్రత్యూష డ్రెస్ కూడా కాల్ చేసిండ్రు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్ సార్. మీరు చెప్పండి, కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, మీరు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడానికి బాధ్యత ఉంటుంది. మెడికో లీగల్ కింద ఒక చనిపోయిన సస్పెక్టెడ్ డెత్ అయిన ఆ బాడీ మీద ఉన్న డ్రెస్సును ప్రిజర్వ్ చేయాలని తెలవదా సార్? హాస్పిటల్ ఓపెన్ చేసేటప్పుడే కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు సార్, అవునా? ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎట్లుంటుంది సార్? మెడికో లీగల్ కింద చనిపోయిన అమ్మాయి మీద ఏ ఆర్టికల్ ఉన్నా ప్రిజర్వ్ చేయాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఎలాంటి డెత్ అయినా సస్పెక్టెడ్ డెత్ అంటే ప్రతిదీ ప్రిజర్వ్ చేయాలి. నా బిడ్డ డ్రెస్ని ఎందుకు ప్రిజర్వ్ చేయలే? నేను అడిగిన సార్ నాకు డ్రెస్ ఇవ్వండి, మోషన్ చేసింది బిడ్డ తల్లిని సార్. నేను ఒక పిల్లలు ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉంటే అసహ్యం వస్తుంది, కానీ మాకు ఆ పిల్లలు ఎట్లాంటి స్థితిలో ఉండని గుండెకు అదుముకుంటాం, అయ్యో నా బిడ్డ ఇట్లా అయిపోయింది అని. నాకేం అసహ్యం సార్, చేత్తో తీసేస్తా. నా బిడ్డ ఆడ కొట్టుకుంటుంది, నా బిడ్డ చేతులు కడుక్కుంటా, నాకు ఇవ్వని ఉంటుంది. ఓకే అది కూడా మోషన్ కిందికి తీసేసిండు, పైదేమైంది సార్? పైదని ఇవ్వచ్చు కదా, మొత్తం ఎట్లా తగలబెడతారు సార్ అంటే అవును సార్ లేదు సార్, డస్ట్బిన్లో వేసినాం తగలబెట్టేసినాం అంతే.